భయ మనం చూసినట్లయితే మన స్టేట్కి కొన్ని రోజులు ఎలక్షన్ రావడం అనేది జరుగుతుంది. ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే నాకు బాగుంది అనిపిస్తుంది. ఈ 4 ఏళ్ళుగా చంద్రబాబు ప్రభుత్వం అన్నిట్లోనే వెనకబడే ఉంది. చెప్పిన ఒక హామీ కూడా సరిగ్గా నెరవేర్చడం లేదు. ప్రతి దాంట్లోనే అవినీతి కనిపిస్తుంది. మొన్న అయితే సుజనా చౌదరి 6,000 కోట్లతో స్కామ్లో దొరకడం ఇటీవల మన పేపర్లో న్యూస్లో అన్నింటిలో దొరకడం జరిగింది. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ప్రశ్నించడం అని చెప్పి ఎలక్షన్స్కి ముందు, ఎలక్షన్స్కి 4 ముందు తర్వాత ఆ టైంలోనే కనిపిస్తున్నాడు. ఇంక చంద్రబాబు మొత్తం నిరోజక వృత్తి అని చెప్పి యువతుల్ని మొత్తం మోసం చేశారు. పెట్రోల్ బిల్లు, ఆ బిల్లు, అన్ని బిల్లు హై రేంజ్లోనే ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబం అయితే అసలు ఉండడానికి స్కోపే లేకుండా పోయింది. ఇక ఎలక్షన్స్ ముందు అయితే అన్నా క్యాంటీన్లు ఇప్పుడిప్పుడే ఓపెన్ చేశారు. వీళ్ళు 3 సంవత్సరాలు అసలు ఏమీ పట్టించుకోలేదు. స్మార్ట్ సిటీ వచ్చి మనకి 4 సంవత్సరాల ముందే, 4 సంవత్సరాల క్రితమే అయింది. కానీ ఇప్పటికీ ఒకటి కూడా హామీలు అయితే సరిగ్గా లేదు. ఈ తూతు మంత్రంగా ఇప్పుడేమో జగన్నాయపూర్, అదే సర్పవరం దగ్గర నుండి జగన్నాయపూర్ దాకా ఇప్పుడు చేస్తున్నారు. మొత్తం అన్నింటిలోని అవినీతి కుంభకోణంలోని చంద్రబాబు ప్రభుత్వం సాగుతుంది. అంటే మనం మొత్తంగా చూసినట్లయితే జగన్ గారి మీద కొన్ని అవినీతి ఆరోపణలు అది ఉన్నాయి. పైగా అనుభవం లేదని కూడా పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఎవరికి ఉండదని అనుభవం. ఎన్టీఆర్ గారు పెట్టినప్పుడు కూడా ఎవరికి అనుభవం అంటే లేదు. ఇప్పుడు ఎవరికైనా అనుభవం అంటే వచ్చిన తర్వాతే అనుభవం అంటే వస్తుంది. మన జగన్ గారు గత 9 సంవత్సరాలుగా ఎనలేని పోరాటాలు చేస్తున్నారు. ఎనలేని పోరాటాలు చేస్తున్నారు మన జగన్ గారు. అందరికీ ప్రజా సంకల్ప యాత్రతో దాదాపు సంవత్సరం నుండి కూడా మనం కష్టపడుతూనే ఉన్నారు. ప్రజలతో మమేకమై ఆ కష్ట సుఖాలన్నీ సెలుపుకుంటూ ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అన్నీ ఒక పాటిస్తున్నారు అన్నింటినీ. అంటే మనం చూసినట్లయితే ఆయన మీద అక్రమాస్తుల కేసు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. జైలుకి వచ్చారని కూడా చాలామంది జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఆయన ఎమ్మెల్యేలు అవ్వచ్చు, అందరూ విమర్శించేస్తున్నారు. జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఎలా పరిపాలిస్తారని. దాని మీద మీ అభిప్రాయం? అవన్నీ కుట్రలు చేసిన పనులండి. అవి అయితే నమ్మశక్యం కాదు. అవి అదే మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి విఫలమయ్యారని అందరూ చెప్తున్నారు. జగన్ గారు కూడా విమర్శిస్తున్నారు. దానికి మీరు ఏమంటారు? 4 ఏళ్ళుగా బీజేపీతో సంబంధం పెట్టుకుని ఇప్పుడు విడిపోయి ఇప్పుడు ప్రత్యేక హోదా ఇది కాదు అది కాదని ఎలా విమర్శిస్తారండి? 9 సంవత్సరాల నుండి జగన్ గారు ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇది ఎక్కడ నమ్మశక్యంగా అంటే నాకు తెలియట్లేదు. చంద్రబాబు గారు మీరే ఒకసారి ఆలోచించుకోవాలి మాట అని ముందు. టీడీపీ అనేది కాంగ్రెస్ అనేది కలిసిపోవడం చూస్తున్నామండి. అదే అప్పట్లో ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు కాంగ్రెస్కి విరుద్ధంగానే టీడీపీ పెట్టడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు ఎన్టీఆర్ గారు కాంగ్రెస్కి ఆపోజిట్గానే పెట్టారు. అలాంటి ఈయన ఇప్పుడు కలిసి చేయడం అనేది హాస్యాస్పదంగా ఉండి ఆయన ఆత్మ శోభిస్తుందండి. ఎన్టీఆర్ గారి ఆత్మ గుర్తుపెట్టుకొని చంద్రబాబు గారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.